దానికోసమే శ్రీజ కాదు తీసేసింది ఆయన్ని, ప్రియా. అసలు తీయడం ఏంది నాకు అర్థం కావట్లేదు. అట్లా తీస్తారు ఎవరైనా. ఆయన ఆయన అన్న నువ్వు అన్న నీది అయిపోయిందన్నా, నువ్వు ఎలిమినేట్ అట్లా ఎలిమినేట్ చేసేస్తే అయిపోద్ది. ఆయన కొట్టనే లేదు అసలు. నువ్వు ఎలిమినేట్ సార్ అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టడం ఏందో నాకు అర్థం అవ్వడం లేదు. ఆ తర్వాత మరి ఆ బాక్సర్లు అవి ఉన్నాయి కదా, ఆ బుట్టలు, ఆ బొచ్చలు, ఆ బుట్టల మీద పడి ఏడ్చి పడి దొరికినప్పుడు మాత్రం ఎవరిని కొట్టుకోలేదు, ఎవరిని తిట్టుకోలేదు. ఎవరైనా మాట్లాడితే ఆమె పేరేంది రితు చౌదరి, నీతో అవసరం లేదు, నువ్వు పక్కన జరుగు అని చెప్పి తీసి కూరలో కరివేపాకం తీసి పడేస్తున్నాడు మాత్రం ఏం ప్రాబ్లం అనిపించలేదు వీళ్ళకి. ఆయన జస్ట్ అట్లా నెట్టడం వల్ల మాత్రం అన్న మీరు కొట్టిన వాళ్ళన్నా జరుగుతుంటే అందుకే మండి కొట్టిపోయిండు, నిజంగా కాలుతో తన్నిపోయిండు దాన్ని. సో మన తనూజ గారు ఇంకా లక్స్ పాప ఇద్దరు గొడవ పడుతుంటే సుమన్ శెట్టి గారు అన్న తీసుకోండి అన్న అంటే కూడా నవ్వుకుంటూ తీసుకోలేదు. ఆయన గేమ్ అది ఆయన గేమ్కి ఇచ్చిన వాల్యూ అది. బట్ తీసుకుంటే ఆడిన గేమే. కాకపోతే నాకు ఉన్నాయి కదా, నాకు చాలు, నేను ఎట్లాగైనా గెలుస్తాను, నేను వీళ్ళకి తీసుకుని వీళ్ళకి శత్రువు నేను అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అతను తీసుకోలేదు. అతనికి ఆల్రెడీ తెలిసిపోయింది, ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత ఇంకోళ్ళు ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు అని తెలిసిపోయింది. నేను ఎక్స్ట్రాగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అనిపించింది అతనికి. బ్రో ఏంది బ్రో ఆ గేమ్ ఏంది బ్రో, నాకు అర్థం కావట్లేదు. రాము రాథోడ్ భయ్యేది గేమ్ ఏంది అసలు? అది అసలు ఆడకుండానే అసలు ఓనర్ అవ్వడం ఏంది నాకు అర్థం అవ్వడం లేదు. ఇమానుల్ అతని కోసం సాక్రిఫైస్ చేయడం ఏంది? ఆమె ఏమో ఈ బుట్టలోంచి తీసుకుంటేనేమో ఈయన బుట్టలోంచి ఆమె తీసుకుంటేనేమో బుట్ట ఓకే నాకేం సంబంధం లేదండి మీరు తీసుకోండి అన్నట్టు అట్లా వదిలేయడం ఏంది? అసలు ఏంది అసలు అది గేమ్? ఆయన ఆడడం కోసం వచ్చాడా, ఒకరికి ఏమైనా అందియడం కోసం వచ్చాడా? నాకేం అర్థం కాలే అక్కడ. అంటే రీతు చౌదరి మన రాము రాథోడ్ ఇద్దరు కలిసి ప్లాన్ వేస్తారు కదా, అంటే రీతు చౌదరి ప్లాన్ అది. ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారని చెప్తారు కదా బ్రో. ఆమె అట్లానే పడ్డది బ్రో. పాపం ఏం చేస్తుంది చెప్పు. సుమన్ శెట్టి గారిని తీసేద్దాం అనుకుంది. సుమన్ శెట్టి గారిని తీసేద్దాం అనుకున్నది కానీ తీరతనే లాస్ అయింది. సుమన్ శెట్టి ఆల్రెడీ వెళ్ళిపోయాడు కదా అప్పటికి వెళ్ళిపోలేదు. అదే మన తనుజ ఏడవడాన్ని ఎలా చూస్తారు? చాలా క్యూట్గా ఉంది బ్రో ఏడుస్తున్నా కానీ, చాలా మంచిగా ఉంది ఏడుస్తున్నా కానీ. అంటే ఇంతసేపు సీరియస్గానే మాట్లాడతా, అది కొంచెం బాధ అయింది బ్రో నాకు కూడా తను ఏడుస్తుంటే. అట్లా బ్రో పాపం అసలు హౌస్ మేట్ అవ్వాల్సిందే అతను బ్రో. అసలు ఆ హౌస్ ఓనర్ అవ్వాల్సిందే అతను. అతనికి రావాల్సిన ఏమంటారు అది, అతనికి రావాల్సిన ఒక క్రెడిబిలిటీని వేరే వాళ్ళకి ఇచ్చేయడం అట్లా జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ కాదు బ్రో. ప్రియా బ్రో ఖచ్చితంగా 100% ప్రియా. నాకు నచ్చలేదు. ఆ మనిషికి మర్యాద, పేరులోనే మర్యాద ఉంది కానీ మనిషిలో మర్యాద లేదు. మరి వెళ్ళిపోవచ్చు. చాలా బాగా నచ్చింది బ్రో. అసలు ఒకరితోనైతే ఓకే కానీ ఇద్దరితో అయితే ఇంకా హైలైట్ ఉంది కదా. ఏందది ట్రయాంగిల్ లవ్ స్టోరీ? ఒకడా ఇద్దడా? మేబీ నాకు తెలిస్తే నేను వైల్డ్ కార్డ్లో ఇంకెవడైనా వస్తే వాడితో కూడా కలుపుతుందేమో. ఎక్కడ బ్రో, అది జస్ట్ కిడింగ్ బ్రో, అది కామెడీ అంతేలే కానీ అదేం లేదు. లవ్ ట్రాక్ అంటూ ఏం లేదు. కాకపోతే జస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక కంటెంట్ని నడిపియాలి కదా అని చెప్పేసి ఒక చిన్న అందరినీ నవ్వేయడం కోసం, అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం అట్లా జరుగుతున్నారు. కానీ వీళ్ళది అట్లా కాదు కదా. వీడిని వచ్చి హక్ చేసుకుని నాకేదో ఏడుస్తుంది, ఆడికి వచ్చి ఆమె ముద్దలు పెడుతుంది. అసలు ఏందది దాన్ని ఏమంటారు నాకు అర్థమవుతలేదు. సుమన్ శెట్టికి చాలా సింపతి గెయిన్ అయిపోయింది. ఎలా చూడొచ్చు మరి సుమన్ శెట్టి? ఆయన సింపతి కార్డ్ ఏం ప్లే చేయలేదు కానీ ఆయనకి సింపతి గెయిన్ అయింది బ్రో. ఆయన సింపతి కోరుకోలేదు, ఆయన సింపతి చూపించలేదు ఎవరి మీద. అంటే లేదు, కప్పు కొట్టే స్థాయికి అయితే వెళ్ళలేదు కానీ ఇలానే గేమ్ ప్లేని ఇలానే మూవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా టాప్ 5కి అయితే వెళ్ళగలుగుతాడు. భరణి గారిది ఇంకా తనుజ గారి రిలేషన్ ఎలా అనిపిస్తారు? ఫాదర్ డాటర్ రిలేషన్ ఉంది, బాగా నాన్న అని చెప్పి పిలుచుకోవడం ఎలా? ఏంది బ్రో, నాన్నని పిలవాలంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలా? ఇంట్లో ఉన్నాడు కదా, పిలవచ్చు కదా, అక్కడికే వెళ్ళాలా? నాకు అర్థం అవ్వడం లేదు. తప్పేముందంటే అదే స్టార్టింగ్లో నైని పావని వచ్చి శివాజీ గారిని పిలిచినట్ట అంతేనా? నైని పాప వచ్చి శివాజీ గారిని పిలిచినట్టు అంతే అనుకుంటే చెప్పండి. మరి నాన్న అని పిలిచింది, ఫస్ట్ వీక్లో వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా మరి ఏమైనా జరిగిద్దా మరి ఇట్లా చెప్పండి. తనుజ గారు రెడ్ శారీలో ఎలా అనిపించారు? చాలా మంది పొగిడారు, ఇంటర్నెట్ మొత్తం షేక్ ఆడిస్తాం రెడ్ శారీతో షేక్ ఆడిచ్చేస్తాం. ఎలా అనిపించింది మీకు? చాలా బ్యాగ్ ఉందండి. ఇప్పటికి ఇద్దరు హెల్మెట్ వేయాలనుకుంటే ఎవరు చేస్తాను బ్రో? ఇద్దరిని అయితే నేను ఎందుకు చెప్తా బ్రో, ఒకరిని పంపించే చాలు ప్రియాని. లేదు బ్రో, తన వాయిస్ చాలా ఇరిటేటింగ్ ఉంది. అదేదో మూవీలో ఉంటుంది కదా, ఆమె సైడ్ తాగుతూ నువ్వు ఎవరికైనా ఏమైనా చెప్పాలి అంటే అని చెప్పేసి వస్తుంది కదా, అట్నే వస్తుంది తన వాయిస్.
ఓకే, మాస్ మ్యాన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది మరి? ఏంది బ్రో మాస్క్ మ్యాన్ అలకడం తప్ప ఏం లేదు. మాస్క్ మ్యాన్ దగ్గర రెస్పెక్ట్ కావాలంటే ఆయనకి మళ్ళీ గ్రాఫ్ తగ్గిందానికి వచ్చాయి ఇవి. చాలా తగ్గింది బ్రో. ఈ వీక్ మంచిగా ఆడితే ఆయనకి కూడా పాయింట్స్ వచ్చే సూచనలు కనబడతాయి. కానీ ఈ వీక్లో కూడా ఆయన ఇట్లానే మూవ్ అయితే ఖచ్చితంగా మాత్రం వెళ్ళిపోతాడు. మరి సోల్జర్ ఎలా మంచిగా ఆడుతున్నా గేమ్ ఎలా ఆడుతున్నా? సోల్జర్ పవన్ అన్నా, నువ్వు సోల్జర్వే అన్నా. నువ్వు ఇక్కడ యుద్ధం అక్కడ చేయన్నా, ఇక్కడ గేమ్ ఆడు అన్న. నువ్వు బార్డర్ మీద యుద్ధం చేయి, ఇక్కడ గేమ్ ఆడన్నా. నువ్వు గేమ్ సరిగా ఆడడం లేదు ఈ మధ్య, చాలా తగ్గిపోయింది. నీ దగ్గర అగ్ని పరీక్షలో ఉన్న ఫైర్ ఇక్కడ కనబడలేదు. అగ్ని పరీక్షలో అగ్ని ఉంది అని చెప్పేసి అక్కడే అగ్ని చూపించాలా ఏంది? అగ్గి ఎక్కడైనా చూపించు. పెట్రోల్ నేను తెస్తా బిగ్ బాస్ హౌస్లో అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర వచ్చి అందిస్తా, తీసుకుపో. డిమాండ్ పవన్ పులియర్ తగ్గించుకుంటే బాగుంటుంది చాలా మంది కామెంట్. తింటున్నాడు కదా గట్టిగానే, ఆమె తినిపిస్తుంది కదా ముద్దలు. బిగ్ బాస్ హౌస్లో డైనోసార్ తిరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలందరూ. నిన్న పవన్ కళ్యాణ్, ఇవాళ డిమాండ్ పవన్, రేపు ఇంకొకటి ఎవడో. జాగ్రత్త, అక్కడ డైనోసార్తో జాగ్రత్తగా ఉండాలి. మీ పాయింట్ ఆఫ్ లో టాప్ 5 ఎవరు ఉంటారన్న? టాప్ 5 గురించి నేను ఇప్పుడు చెప్పాను బ్రో. వైల్డ్ కార్డ్లో మా నాగప్రశాంత్ వస్తాడు, ఆ తర్వాత చిట్టి పాప వస్తుంది. ఇప్పుడే చెప్పేసి ఎట్లా మా చిట్టి పాపని అన్యాయం చేసినట్టు అనిపిస్తుంది. దొంగ ఏంది బ్రో? దొంగతనాలు ఆపడం లేదు ఇప్పటి వరకు. నాకు అర్థమవుతుంది. తను కెప్టెన్ అయినా దొంగతనాలే, కెప్టెన్ కాకపోయినా దొంగతనాలే. థమ్సప్ తాగడం కోసం ఇంత రచ్చ చేయాల్సిన అవసరమా? మళ్ళీ థమ్సప్ ఎవరు తీసుకొచ్చారంటే నాకేం తెలియదు. ఏంది అది నాకు అర్థం అవడం లేదు. ప్రియా ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది బ్రో. నేను హ్యాపీగా ఏం లేదు, నాకు చాలా బాధగా ఉంది. ఒక మంచి బుగ్గలున్న అమ్మాయి వెళ్ళిపోతుందంటే కొంచెం బాధనే ఉంది, కానీ తన గేమ్ ప్లే బాగాలేదు కాబట్టి వెళ్ళిపోక తప్పదు. అదే చెప్పినా కదా బ్రో, ఏదో మూవీలో మీరు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారో గుర్తుందా అని అడుగుతుంది కదా ఆ వాయిస్లో. ఇలానే ఇదే వాయిస్లో ఉంటుంది ఆమెది కూడా బ్రో. అదే చెప్తున్నా కదా, వైల్డ్ కార్డ్లో వచ్చేంత వరకు నేను టాప్ 1 గురించి చెప్పను. ఖచ్చితంగా కామనర్స్ని తీసుకొచ్చి నువ్వు సెలబ్రిటీగా ఉండరా బాబు అంటే మేము కామనర్స్ అని నడుస్తుంటారు. నువ్వు కామనర్ నడుచుకోవడం కోసం నువ్వు సెలబ్రిటీలతో పోటీ పడ్డం ఎందుకు? యాక్చువల్గా అయితే ప్రియా మ్యాక్స్ ప్రియా ఎలిమినేట్ అయిపోవాలి. టాప్ 5లో నేను నా పరంగా ఒక బిగ్ బాస్ ఫ్యాన్గా చెప్పాలంటే ఫస్ట్ పెట్టేది ఇమాన్యుయల్ గారిని. అతను గేమ్ పరంగా గేమ్ మంచిగా ఆడుతున్నాడు, ఎంటర్టైన్ మంచిగా చేస్తున్నాడు, అతను టాప్లో ఉండొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే బర్నీ గారు, ఆయన మంచిగా ఆడుతున్నారు. తర్వాత చూసుకుంటే తనుజ గారు కూడా ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఎవరున్నారు అంత చెప్పుకోదగ్గ పర్సన్స్ ఎవరు లేరు. ఇంకా సంజన గారు ఓకే బాగా ఆడుతుంది, ఆమె వల్లే ఇప్పుడు కొంచెం బిగ్ బాస్కి మంచిగా అయింది, లైక్ స్టఫ్ దొరికింది. ఆమె ఇంకా మంచిగా ఇలాగే ఆడితే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది, టాప్ 3లో కూడా ఉండొచ్చు. ఇక సంజన గారి తర్వాత చూసుకుంటే ఆ కామన్ పర్సన్స్లో ఏమన్నా డీమాన్ పవన్ అయితే అసలు ఉన్నాడు, ఫిట్గా ఉన్నాడు. కానీ ఏందో అసలు ఎవరికి అర్థం కావట్లేదు, నచ్చట్లేదు. కానీ ఆ సోల్జర్ పవన్ కళ్యాణ్ అయితే టాప్ 5లో ఉండొచ్చు వీళ్ళతో పాటే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకుంటున్నానంటే తన అంటే సైలెంట్ వేలో వెళ్దామని అనుకుంటున్నాడేమో. ఇప్పుడు గేమ్ ఆనోళ్ళు కూడా బిగ్ బాస్ టైటిల్ కొట్టినారు. అది గేమ్ ఆనోళ్ళు కూడా బిగ్ బాస్ టైటిల్ కొట్టినాడు. అలాంటప్పుడు అంటే ఈ వేలో వెళ్తే మేబీ టైటిల్ కొట్టొచ్చేమో అనుకుంటున్నాడేమో. సూపర్ అంటే సుమన్ శెట్టి నేను ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్నా. బట్ తను రాను తన గేమ్ డెవలప్ అవుతుంది. సూపర్ అంటే ఉంటాడు, పక్కా ఉంటాడు. సుమన్ శెట్టి, తనుజ అండ్ సంజన. సింపతి కార్డ్ ఏం లేదు. సింపతి కార్డు ఉంటే మనకు ఫస్ట్ వీక్లోనే తెలిసిపోతుండే. సింపతి కార్డ్ ఏం తీసుకోవాలి అంటే తను ఏంటంటే అందరూ తనకి ట్రిగర్ చేస్తున్నారు. ఆ వేళ తను అంటే తీసుకోలేకపోతున్నాడు, అందుకనే రైజ్ అవుతున్నాడు. స్టార్టింగ్లో అంత లేదు, సెకండ్ వీక్ అంటే మధ్యలో నుంచి వచ్చింది. అది కామనర్స్ ఎవరు వెళ్ళరు బ్రో, వెళ్ళకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే. మేబీ అంటే వైల్డ్ కార్డ్లో కామనర్స్ వస్తే వాళ్ళ గేమ్ ప్లే అప్పుడు చూసి చెప్పచ్చు. తను ఫస్ట్ ఆఫ్ ఆల్ తను రాకూడదు బ్రో, అంతే బ్రో. హట్ అని కాదు కానీ ఇప్పుడు ఈ కామనర్స్ అంటున్నారు, కామనర్స్ అందులో ఎవరిని చూడలే నేను ఇప్పటి వరకు. అంటే ఈ కామనర్స్ పేరులో అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, కామనర్స్ ఉన్నారు, అందులో ఎవరు లేరు. ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ 8 నచ్చిందా, బిగ్ బాస్ 9 నచ్చిందా? బిగ్ బాస్ 8 వాస్తవంగా నాకు నచ్చలేదు. బిగ్ బాస్ 7 నచ్చింది. నిఖిల్ది అంత యావరేజ్, అంత పెద్ద హిట్ ఏం కాదు అది. బిగ్ బాస్ 7 అనేది సూపర్ డూపర్ హిట్. బిగ్ బాస్ 9 కూడా అలాంటి విధానం కనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ 9 స్టార్టింగ్లో ఆ ఫస్ట్ వీక్ అంతా ఏదో స్టార్ట్ అయింది, పెట్టారు, అంత ఫీలింగ్ ఉంది. కానీ వన్స్ ఒక్కసారి సంజన గుడ్లు దొంగతనం చేసిన తర్వాత బిగ్ బాస్ ఎక్కలేని టీఆర్పీస్ అంటే చూడాలన్న ఫీలింగ్ అయితే కలిగింది. తర్వాత ఇమ్మానియల్, తనుజ లవ్ ట్రాక్ కానీ సో చాలా బాగా అనిపించింది. తనుజ భరణి ఒక
తండ్రి కూతురు యొక్క సంబంధంగా చాలా క్యూట్ అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అండి. నాకైతే ఇప్పుడైతే బిగ్ బాస్ చూడాలన్న ఫీలింగ్ వచ్చింది. ఈరోజు బిగ్ బాస్ నిన్న నామినేషన్ జరిగింది. నిన్న నామినేషన్ ప్రాసెస్ కూడా ఒక 3 పదాలు వాడడం వల్ల 3 పదాలు చుట్టే తిరిగింది మొత్తం నామినేషన్. పతివత్రి శ్రేణులు అనే పదం వాడడం కానీ, గాజులు వేసుకున్నాం అనే పదాలు వాడడం కానీ, లత్కోర్ అనే పదాలు కానీ, ఈ 3 పదాల మీద నామినేషన్ చేయడం జరిగింది. సో మనం చూసుకున్న రీతు చౌదరి ట్రయాంగిల్ హౌస్ లో నడుస్తుంది. రీతు చౌదరి, సోల్జర్ పవన్, డిమన్ పవన్. సో ఈ అమ్మాయి అసలు పవన్ కళ్యాణ్తో ఉంటుందా లేకుంటే పవన్తో ఉంటుందా అన్నది సస్పెన్స్ మారింది. ఎందుకంటే వీళ్ళంతా ఒక వెల్ ప్రిపేర్గా వచ్చినమాట. లాస్ట్ మీద చూసుకుంటే విష్ణుప్రియ అనే అమ్మాయి ఉండే, సేమ్ స్ట్రాటజీ. అవును, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి స్ట్రాటజీ సేమ్ ప్లాన్ పడతారు అనమాట. ఈ లవ్ ట్రాక్ వాడితే బిగ్ బాస్లో ఉండొచ్చు, ఓట్లు పడతాయి, టాప్ వరకు ఉండొచ్చు. ఎందుకంటే చూస్తామండి అభిజిత్ హారిక లవ్ స్టైల్ ఎలా ఉన్నాడు, మున ట్రాక్లు అలాంటి ఒక లవ్ ట్రాక్ పెట్టుకొని సో ఈ బిగ్ బాస్లో రానిద్దామనే ఉద్దేశంతో అనుకుంటే కానీ ఇలాంటి పప్పులు ఉడకమండి. లాస్ట్ టైం సోనియా కూడా అలానే అనుకున్నది, తన మధ్యలో వెళ్ళిపోయింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే రీతు చౌదరి గారికి, మీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు, మీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, దయచేసి లవ్ ట్రాక్ బాగాలేదు. ఎందుకంటే ఈరోజు తనకు బుద్ధి వచ్చింది ఏంటంటే, మీరు చెప్తాను నేను చెప్పండి. డిమోన్ పవన్కి తను క్యాప్టెన్ చేసింది. సో డిమోన్ పవన్ అదేమంటారు కృతజ్ఞత ఉండాలి కదా, ఆ కృతజ్ఞత లేకుండా తన డిమోన్ పవన్ శ్రీజాని తీసుకోవడం వల్ల తనకు అర్థమైంది, అరే నేను ఒక లవ్ ట్రాక్ అనుకున్నా కానీ అది వర్కౌట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక్క దెబ్బతో చెప్తాను, డిమోన్ పవన్కి గ్రాఫ్ పెరిగిందండి. ఎందుకంటే లవ్ ట్రాక్ ఉన్నాడు, మనం మోసపోతున్నాను ఫీలింగ్ మనకు ఉండే, కానీ నిజంగా జెన్యున్గా అంటే చెప్పిన పాయింట్ సరిగా లేదు కాబట్టి శ్రీజాని తీసుకోవడం చాలా బాగా అనిపించింది. ఇద్దరు అంటే రీతు చౌదరి కానీ శ్రీజాన్ ఇద్దరు ఏడ్చారు. ఒకదేమో కప్పటి నాటకం, ఇంకోది జెన్యున్గా వేసినట్టు అనిపించింది. రీతు చౌదరి అంటే నమ్మించి మోసపోయినట్టుగా కనిపించింది. ఈ ఒక విషయం అంటే శ్రీజకి స్టార్టింగ్లో నామినేషన్లో మన ఇమ్మానియల్ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు. తర్వాత శ్రీజ ఏడ్చిన తర్వాత పోయి ఇమ్మానియల్ పోయి మన కూల్ చేయడం అనేది అరే ఈయనకు మంచితనం బాగా కనిపించింది. తనుజ యొక్క పర్ఫార్మెన్స్ కానీ, సంజన యొక్క పర్ఫార్మెన్స్ కానీ. ఇంకోటి చెప్తానండి, చాలామంది అంటారు సుమన్ శెట్టి బిగ్ బాస్ నా చరిత్రలో ఇప్పటివరకు కమెడియన్స్ కప్పిలేదు. అవునండి కదన్న, లాస్ట్ టైం కూడా చాలా మందికి అవినాష్ బిగ్ బాస్ చరిత్రలోనే ఒక తోపు కమెడియన్ తనకు కూడా టాప్ 5 దాకా రాలేకపోయాడు. అవునండి కదన్న, టాప్ 3 దాకా రాలేకపోయాడు. సో ఈసారి చెప్తున్నా 100% బిగ్ బాస్ 9 చరిత్రలో కమెడియన్స్ కప్పు కొట్టబోతున్నారు. అది ఇమ్మానియల్ కొడతాడా లేకుంటే మన సుమన్ శెట్టి కొడతాడా అనేది తెలియదు, కానీ సుమన్ శెట్టికి ఒక ఫోటో పెట్టి ఒక చిన్న బీజం తందారి నాన్న తాన బీజం పెడితే 10 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. అది తనకున్న రేంజ్, తన వాల్యూ అనేది తదైన రేంజ్. కాబట్టి ఆయన గురించి ఏదో కామెంట్ పెడుతుంటారు, సింపతి తనకి ఏం చేస్తలేడు, తన మీద సింపతి ఉంది 100%. ఇట్లాంటి వ్యక్తి కళ్ళు మూసి చెప్తాను, తన గేమ్ ఆడినా ఆడకపోయినా టాప్ 3లో కూర్చుంటాడు, దాన్ని ఎవరు ఆపలేరు. ఇమ్మానియేలు, సుమన్ శెట్టి, తనుజ, భరణి, సంజన వీళ్ళైతే టాప్ 5లో ఉంటారు. ఒకటి నాకు బాగా డిసప్పాయింట్ విషయం ఏంటంటే అగ్ని పరీక్ష షో నుంచి కామన్ మ్యాన్స్ వెళ్ళారు. సో మీకు మంచి అరుదైన అవకాశం దొరికింది, చాలా మంచి గేమ్ ఆడాలి. కామన్ మ్యాన్స్ సెలబ్రిటీలకు ఫీల్ అయ్యకుండా ఈవెన్ నాగార్జున ముంగట్నే కాలు మీద కాలు వేసుకుని ఉంటే మీ స్థాయి ఏంది, మీరేంది. సో అవునండి, అగ్ని పరీక్ష ద్వారా అంత అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలి. సో సెలబ్రిటీస్తోనే పెద్ద ఏదో ప్రౌడ్గా ఫీల్ అవ్వటాలు. ఈవెన్ చూడ ప్రియా శెట్టి ఆ అమ్మాయి పేరు ఉంటుంది శ్రీజ, ఆ ఇద్దరు వాయిస్ ఉంటుంటే ఇరిటేషన్ వస్తుంది, నాకైతే చూడాలనిపిస్తలేదు. వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరికి కనిపిస్తుంది, అలా నాకైతే స్కిప్ చేస్తాను నేను. ఆ శ్రీజ అయితే ప్రతిదానికి సంబంధం లేకుండా నిన్న నాగార్జున కూడా చెప్పిండు, అమ్మ ఎందుకమ్మా డిమోన్ పవన్ క్యాప్టెన్స్ వచ్చింది, తనకు నచ్చలేదు, తనే నాకు వద్దని అనుకుంటున్నాడు. అట్లాంటి చేతులు లేపి సార్ ఇక్కడ అన్ని ఫైట్ జరిగింది, నీకు ఎందుకు తల్లి ప్రధాన ఏళ్ళు పెడుతుంటావు, నాకు అర్థం కాదు. ప్రియా శెట్టి కానీ శ్రీజ కానీ నాకు ఇప్పుడు చెప్తున్నా, శ్రీజ కొద్దిగా సేఫ్ జోన్కి వెళ్ళిపోయింది, కానీ ఇప్పటికిప్పుడు నాకు తెలిసి ఈ వీక్ ఎలిమెంట్ అయితే మాత్రం ప్రియా శెట్టి ఎలిమెంట్ కావాలి. నేను అనుకుంటున్నా, నా రిక్వెస్ట్ ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ పెట్టండి. డబుల్ ఎలిమినేషన్లో ప్రియా శెట్టిని శ్రీజని ఇద్దరు తీసేస్తే ఆ పీడే విరగడైపోతుంది. బిగ్ బాస్ నిజంగా చాలా వీరిద్దరు వల్ల చూడబుద్ధి అవ్వట్లేదండి. సో నా రిక్వెస్ట్ బిగ్ బాస్ 9లోకి కామన్ మ్యాన్స్లా కాకుండా ఇది సెలబ్రిటీ కోటాలో ఒక విషయం. నేను ఒక యాంకర్ని, సో నేను ఒక ఇంటర్వ్యూ ఉప్పల్ బాల్ ఇంటర్వ్యూ చేస్తే 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి నాకు. ఆయన స్క్రాపా ఏదో ఉన్నాయని తన ప్రజలను నవ్విస్తున్నాడు. సో అట్లాంటి వేళ తీసుకుంటే బిగ్ బాస్ టీఆర్పీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దయచేసి ఉప్పల్ బాల్ని, అలాగే చిట్టి పిక్కర్స్ని, వీలైతే బండ్ల గణేష్ని అట్లాంటి వ్యక్తులు తీసుకుంటే బిగ్ బాస్ రేటింగ్ ఎక్కడికి వెళ్తాయి. కాబట్టి ఇలాంటి కామెంట్స్ తీసుకోవడం వల్ల ఏం యూజ్ లేదు. దయచేసి మార్పులు చేర్పు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆయన మాస్క్ మ్యాన్ అన్నాను కానీ నాకైతే అనిపించలేదు. కానీ ఫస్ట్ వీక్లో ఏదో ఎగిరి పడిండు, నెక్స్ట్ వీక్ నాగార్జున ఖర్చులు ఇయ్య కానీ మళ్ళీ తగ్గిండు. ఒక చెప్తాండి, బిగ్ బాస్ 8లో అనుకుంటాను, బిగ్ బాస్ 8లో నాగమణి కంటాను ఒక ఆయన ఉండే, ఆయన ఏదైనా సింపతి ఏమంట నాకే ప్రాబ్లమ్స్ ఉండే, ప్రపంచంలో నాకు లేని ప్రాబ్లమ్స్ ఇంకొని లేవన్నట్టు ఫీల్ అవుతుండే. సేమ్ అట్లనే ఫీల్ అవుతుంది హరిత హరీష్ కూడా, నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా బయట ఏమవుతుంది, నీకు ఎందుకన్నా బయట ఏమైతే నీకు దొరకని అవకాశం దొరికింది, మంచి వాడుకోకుండా బయట మా భార్యకి జ్వరం వచ్చింది, మా తమ్ముడికి జ్వరం వచ్చింది, ఇవన్నీ సింపతి గేమ్స్ ఇక పనికిరావు. అట్లాంటి వెళ్ళి ఎంతమంది వచ్చారు అట్లనే కొట్టుకుపోయారు. కానీ నాకు అనిపిస్తుంది హరిత హరీష్ గేమ్ మార్చుకోవాలి, ఆయన మాడితే బాగుంటుందండి, అది ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది అంతే. బాగా అనిపిస్తుంది, చాలా క్యూట్ అనిపిస్తుంది.
ఇమ్మానియల్ తనుజ చూసిన ప్రతిసారి నాకైతే అరే చాలా మన జాతీయత సినిమా చూసినప్పుడు ఎంత ఫీల్ వచ్చిందో, ప్రేమల సినిమా చూసినప్పుడు ఎంత ఫీల్ వచ్చిందో, సో అట్లాంటి మంచి ఎమోషన్ కనెక్ట్ అయిపోతాం అంటే చాలా నవ్వు వస్తుంది. అరే చాలా క్యూట్గా టామ్ అండ్ జెర్రీ లాగా చాలా బాగా అనిపిస్తుంది. ఈ రీతు చౌదరి, డిమన్ పవన్, సోల్జర్ పవన్ వాళ్ళ లవ్ ట్రయాంగిల్ నాకు నచ్చలేదు. అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్ అది. అట్లాంటి సినిమా తీస్తే మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కానీ తనుజ లాంటి ఇట్లాంటి లవ్ స్టోరీ తీసుకుంటే మాత్రం బ్లాక్ బస్టర్. మొన్న మనం చూసిన లిటిల్ ఆర్ట్స్ అనే సినిమా చాలా మంచి లవ్ స్టోరీ, పెద్ద హిట్ అయింది. అట్లాంటి లవ్ స్టోరీ ఏదంటే ఇమ్మానియల్ తనుజ. దయచేసి చాలా బాగుంది, ఇట్లనే కంటిన్యూ చేయాలి మనస్ఫూర్తి దొరకకుండా. దయచేసి నాగార్జున గారు డబుల్ ఎలిమినేషన్ పెట్టి ప్రియాని, శ్రీజని ఎలిమినేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీజ అయితే చాలా ఊరట్టి చేస్తుంది అన్న, వాస్తవం చెప్తాను. నిజం, ఈవెన్ నాగార్జున కూడా చెప్పడం జరిగింది అన్న. ఏమన్నా అంటే నువ్వు తుత్తు మాట్లాడడం నా దగ్గర నడవదు. డిమన్ పవన్ క్యాప్టెన్స్ ఇష్టం లేక తనే ఒప్పుకుంటున్నాడు. మధ్యలో నీదేంది చేతులు ఎప్పి సార్ అన్యాయం జరిగింది సార్, అన్ఫేర్ అవన్నీ చూడన్నా. బిగ్ బాస్ చూస్తున్నావు ఓకే బాగుంది, కానీ నువ్వు నాగార్జున గారిని క్వశ్చన్ చేయడం, నాగార్జున గారు ముందే కాలు మీద కాలు వేసుకుని ఉండడం అనేది చూస్తున్నా. నేను కామన్ మ్యాన్ని, నువ్వు ఒక కామన్ మ్యాన్, నీ కామన్ సెన్స్ లేదా అన్న ఫీలింగ్ నాకైతే కలిగింది. కామన్ మ్యాన్స్కి అయితే కామన్ సెన్స్ లేదు ఈ బిగ్ బాస్లో. దయచేసి కామన్ మ్యాన్స్ అందరినీ తీసేయండి. నిన్న మర్యాద మనిషి వెళ్ళిపోయాడు, ఆయన ఒక అయిపోయిందని. దయచేసి వెంటనే డబుల్ ఎలిమినేషన్ పెట్టి, ట్రిపుల్ ఎలిమినేషన్ పెట్టి ఈ కామన్ మ్యాన్ మొత్తం లేపేసి మంచి వ్యక్తులను తీసుకోవాలని మనస్ఫూర్తి దొరుకుతున్నాను. అవును అన్న, నేనైతే వాస్తవంగా చెప్తున్నా, డిమన్ పవన్ కి గ్రాఫ్ పెరిగిందన్న. సో డిమన్ పవన్ ఒక లవ్ ట్రయాంగిల్లో అట్లా దానిలో మునిగిపోయాడు. అరే వీడు బయటికి రాడికి వీడి కథ ఇంతే అనుకోండి. ఎందుకంటే తనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది, చాలా అందంగా ఉంటాడు, అవునని కదా, మంచి ఫిట్నెస్ కూడా బాగుంటాడు. ఇటు గేమ్ ఆడకుండా ఎక్కడో డైవర్ట్ అవుతున్న ఫీల్ నాకు ఉండే. కానీ ఏమనుకుంటే రీతు చౌదరి పుణ్యాన క్యాప్టెన్ అయ్యాడు. క్యాప్టెన్స్ అయినవాడు మళ్ళీ రీతు చౌదరి హెల్ప్ చేస్తారు అనుకున్నా. కానీ ఎట్టకేలకైతే శ్రీజకి హెల్ప్ చేయడం అనేది, శ్రీజ మంచిదే చెడ పక్కన పెట్టాను. కానీ తను తీసుకున్న డిసిషన్ చాలా గ్రేట్ అనిపించింది. ఒక్క దెబ్బతో తన గ్రాఫ్ పెరిగింది. సో నమ్మక ద్రోమ, వెన్నుపోట, కట్టపన పక్కన పెట్టేసాయి. కానీ తను తీసుకున్న డిసిషన్ చాలా బాగుంది. ఫేవరిజం చూపించాడు. సో నాకు నచ్చింది అన్న పాయింట్. సుమన్ చెప్తే కళ్ళు మూసుకొని తన గేమ్ ఆడినా టాప్ 3లో కూర్చుంటాడు. తను చెప్తాను ఇప్పుడు మీ యూట్యూబ్ సంచుడు ఒక ఫోటో పెట్టాను, సుమన్ షెట్టి ఒక ఫోటో పెట్టు, కింద ఒకటి ఎమోషనల్ సాంగ్ పెట్టు, తందారి నాన్న తాన తందారి పెట్టు. 10 millions పోతే నా పేరు పవన్ కుమార్ రాసి పెట్టుకోండి, పక్క 10 millions పోతే అని తన రేంజ్ అది, తన సత్తా లాంటిది. తన ఎమోషన్ ఆయన పల ప్రశ్నలకు అడుగుతున్నాడు. అన్న నేను రైతు అట్లా అడుగుతలేడు కదా. తను వస్తుంటే సైలెంట్ ఉంటుడు, జస్ట్ తన సింపతి క్రియేట్ చేసుకుంటలేడు, బయట సింపతి క్రియేట్ అయింది. అది తన యొక్క రేంజ్, తన యొక్క సత్తా లాంటిది. 100% ఒక డైలాగ్ ఉండన్న, కమెడియన్స్ కప్పు కొట్టరు అని. కానీ ఈసారి బిగ్ బాస్ 9 కమెడియన్స్ కప్పు కొట్టబోతున్నారు. అది ఇమ్మానియేలా, సుమన్ షెట్టి అనేది మీ అంచనాలకు వదిలేస్తున్నాను. దేనికోసం నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే బిగ్ బాస్ 9 టాప్ 5 అంటే ఒకటి సంజన ఉంటుంది, ఇమ్మానియేల్ ఉంటాడు, సుమన్ షెట్టి ఉంటుంది, తనుజ ఉంటుంది, భరణి ఉంటుంది. కామన్ మ్యాన్స్ అయితే అందరు కొట్టుకుపోతారు అన్న, అంతే.